అండి, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ కపుల్ లాగ్స్ 143. నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే చక్కగా సింపుల్గా చికెన్ ఫ్రై అండ్ రసం ఎలా చేసుకుంటాను అనేది మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. నేను చక్కగా మిక్సీ జార్లో ఫస్ట్ పొడి మసాలా కోసం కొంచెం 2 లవంగాలు, చెక్క, సాజీరా అండ్ దెన్ 3 యాలకులు అండ్ 4 మిరియాలు, బిర్యానీ ఆకు అండ్ దెన్ ఆ పువ్వు అంటారు కదా, పువ్వు, కొంచెం జీలకర్ర, ధనియాలు వేసుకుని నేను చక్కగా కొంచెం మిక్సీ అయితే వేసేసుకున్నాను. ఎంచక్క తర్వాత ఏమో అల్లం వెల్లుల్లి అది పక్కకు పెట్టేసుకుని చక్కగా అల్లం వెల్లుల్లి కూడా ఎంచక్కగా మిక్సీ అయితే వేసేసుకున్నాను. ఆ తర్వాత ఎంచక్కగా స్టవ్ మీద అయితే చక్కగా బాండీ అయితే పెట్టేసుకుని చక్కగా ఆయిల్ అయితే వేసుకుని చక్కగా ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగినాక అయితే కనుక చక్కగా నేను ముందే క్లీన్ చేసేసుకున్నానండి. చికెన్ అయితే నేను చక్కగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ అయితే ఆయిల్లో డైరెక్ట్గా వేసేసాను. ఆయిల్ వేడెక్కినాక నేను చక్కగా ఆయిల్ వేసుకున్నాక చికెన్ వేసినాక నేను చక్కగా కళ్ళుప్పు అయితే వేసుకున్నాను. ఉప్పు పసుపులోనే నేను ఫస్ట్ 4 to 5 minutes దాకా ఉడికిస్తానండి. నేను చక్కగా అట్లాగా కదిపేసుకుని చక్కగా ప్లేట్ పెట్టేసుకుని 4 to 5 minutes వరకు ఉడికినాక అప్పుడు నేను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అయితే వేసుకుంటానండి. అప్పుడు ఏం చక్కగా స్మెల్ లాంటిది ఏమీ లేకుండా మనకి చాలా బాగుంటుంది. అందుకోసమే చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేసేసుకుని చక్కగా కదిపేసుకుని మూత పెట్టేసుకుంటే చక్కగా దగ్గరికి అయితే అవుతుంది కదండి. ఇట్లా దగ్గరికి అయినాకైతే దగ్గరికి అయ్యేలోపు నేను పక్కన పెట్టేసుకుని ఇంకో పక్కన రసం అయితే పెట్టేసుకుంటున్నానండి. రసం కోసం అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం మిక్సీ జార్లోనే. చక్కగా 2 ఎల్లుల్లిపాయ రెబ్బలు అండ్ దెన్ కొంచెం చింతపండు అండ్ దెన్ కొంచెం జీలకర్ర వేసుకుని తర్వాత ధనియాలు కూడా వేసుకున్నానండి. చక్కగా ధనియాలు కూడా వేసుకున్నాక సొంటు ఉంటుంది కండి, సొంటు కూడా చిన్న ముక్క అయితే తీసుకుని వేసుకున్నాను. చక్కగా వేసుకున్న తర్వాత మిరియాలు కూడా అయితే తీసుకుని వేసుకున్నాను. మిరియాలు వేసుకున్న తర్వాత చక్కగా ఇదంతా అయితే నేను మిక్సీ వేసేసుకున్నాను. చక్కగా మిక్సీ వేసేసుకున్న కొంచెం వాటర్ వేసి అయితే చక్కగా మెత్తగా మిక్సీ అయితే వేసుకుని చక్కగా ఒక గిన్నె రసం పెట్టుకోవడానికి తీసుకున్న గిన్నెలో అయితే చక్కగా ఈ పేస్ట్ని అంతా చక్కగా వేసేసి సరిపడా వాటర్ అయితే వేసేసుకున్నాను. ఆ వాటర్లోనే చక్కగా నేను కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు, కళ్ళుప్పు అండ్ దెన్ కారం అయితే వేసుకున్నాను. చక్కగా కరివేపాకు కూడా కడిగి వేసుకుంటే పచ్చిది ఫస్ట్ తాలింపులో కాకుండా ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను చక్కగా ఇది మరగడానికి అయితే పక్కన పెట్టేశాను. ఈ లోపు ఇది కదిపేసుకుని పక్కన పెట్టుకుని ఇవి కాగుతూ ఉండగా పక్కన చికెన్ కర్రీ అయితే ఈ లోపు నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నా కదా చక్కగా దగ్గరికి అయితే వచ్చేసింది. ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత చక్కగా దీంట్లోనే అయితే నేను సరిపడా కారం వేసుకున్నాను. మనం ఎంత స్పైసీ తింటే అంత స్పైసీ కారం వేసుకోవడమేనండి. చక్కగా ఇదైతే కదిపేసుకున్న తర్వాత నేను వాటర్ అయితే వేయలేదండి. జస్ట్ కొంచెం చికెన్ ఫ్రై లాగా చేద్దామనేసి నేను ఆల్రెడీ పొడి మసాలా పక్కన మిక్సీ వేసుకుని పక్కన పెట్టుకున్నా కదండి. చక్కగా కారం కదిపేసుకున్న తర్వాత పొడి మసాలా కూడా వేసేసుకుని చక్కగా దగ్గరకంటే కదిపేసుకుని చక్కగా కరివేపాకు కూడా ఈ లోపు వేసేసుకునండి. ఇది వేగేలోపు కరివేపాకు ఫ్లేవర్ వేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చక్కగా ఇది దగ్గరకు వచ్చేసే కదుపుతూ దగ్గరికి వచ్చేస్తుంది. పక్కనే చక్కగా రసం కూడా కాగిపోతుందండి. చక్కగా ఇది ఒక పక్క రసం కాగుతుంది. చక్కగా పక్కన చికెన్ ఫ్రై కూడా దగ్గరికి అయితే వేయించేసుకుంటున్నాను. చక్కగా ఇది అయిపోయినాక ఈ లోపు చికెన్ ఫ్రై అయిపోయిందని చక్కగా తాలింపు రసం కూడా కాగిపోయింది. చక్కగా రసంకి తాలింపు అయితే పెట్టేసుకున్నాను. చక్కగా ఆవాలు, జీలకర్ర అండ్ దెన్ 2 వెల్లుల్లిపాయలు అండ్ దెన్ కరివేపాకు వేసుకుని అయితే తాలింపు అయితే పెట్టేసుకున్నాను. చక్కగా వైట్ రైస్ పెట్టేసుకున్నాము. చక్కగా ఈ లోపు రైస్ కూడా అయిపోతుంది. ఇలాగే వైట్ రైస్ అండ్ దెన్ చికెన్ రసం అండ్ దెన్ చికెన్ దాంతో అయితే మేము ఇట్లా చేసుకుంటాము. చక్కగా లాస్ట్లో ఈ రసంలో అయితే నేను ములగాకు పొడి ఉంది కదండి, నేను ఆల్రెడీ చాలా వీడియోలో చూపించాను. ఆ ములగాకు పొడి కూడా వేసేసుకుని కదిపేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాను. చక్కగా వైట్ రైస్, చికెన్ ఫ్రై అండ్ దెన్ రసం అయితే మేము ఇట్లా మేము సర్వ్ చేసుకుని తిన్నామండి. చాలా టేస్టీగా కుదిరింది. మీరు ఎట్లా చేసుకుంటారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. నాకు కాస్త సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్.